ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. సో ఈయన ఇంత హడావిడిగా ఢిల్లీ వెళ్తుండేటప్పటికీ మీడియా మొత్తం ఇంకేముంది, ఏపీలో భారీగా వరదలు వచ్చాయి. ఇటు కృష్ణా జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా, అటు ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరంలో కొన్ని ప్రాంతాలు భారీగా వర్షాలు వరదలు వచ్చినటువంటి కారణంగా ఏపీకి వరద సహాయం తెచ్చుకోవడం కోసం ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు. ఇటీవల కేంద్ర బృందం కూడా పర్యటించింది కాబట్టి ఈ నివేదికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భారీగా గ్రాంట్లు తీసుకురావడానికి వెళ్తున్నాడని చెప్పి బీభత్సంగా ప్రొజెక్ట్ చేసేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే, బాబు ఢిల్లీ వెళ్ళటానికి కారణం అసలు ఈ వరద సహాయాలు కాదు, కేంద్రంలో ఎవరిని కలవటానికి కూడా కాదు. సింపుల్గా ఏంటంటే, ఇటీవల ఒక 2 రోజుల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సిపిఐఎం నేత సీతారాం యేచూరి గారు మృతి చెందడం జరిగింది. ఆయన పార్థివ దేహాన్ని జేఎన్యూలో సందర్శన కోసం ఉంచారు. ఆయనకు నివాళులు అర్పించటం కోసం చంద్రబాబు అర్ధాంతరంగా ఢిల్లీ టూర్ పెట్టుకుని వెళ్ళటం జరిగింది తప్ప వేరే ఏమీ కాదు. ఈరోజు ఉదయాన్నే ఆయనకి నివాళులు అర్పించి అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరటం అయిపోయింది. సో మ్యాటర్ ఏంటి అంటే, యాక్చువల్గా సిపిఐ సిపిఎం, సో వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏతో లేరు, యూపీఏలో ఉన్నారు. సో యూపీఏ లేదు కదా ఇప్పుడు, ఇండియా కూటమి. సో వాళ్ళతో ఉన్నారు. చంద్రబాబు చూస్తే ఎన్డీఏలో ఉన్నాడు. అంటే వీళ్ళకి ప్యూర్లీ ఆపోజిట్, వాళ్ళు మిత్రపక్షం కాదు, సో అపోజిషన్. సో అయినా కూడా వెళ్ళాడు. శత్రువు అయినా కూడా వాళ్ళని కలుపుకుపోయేటువంటి నేచర్ అనేది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి లక్షణం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లాంజ్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని కలవటం కూడా జరిగింది. వాస్తవానికి స్టాలిన్ కూడా ఇండియా కూటమిలో సభ్యుడు, ఎన్డీఏ కూటమికి ఆయనకి సంబంధం లేదు, అయినా కూడా కలిశారు. గతంలో వామపక్షాలతో కలిసి పోటీ కూడా చేశాడు చంద్రబాబు. ఇటు బీజేపీతో కలిసి ఏపీలో పోటీ చేస్తే, కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో పోటీ చేశాడు. అంటే 2 ఒకేసారి జరగలేదనుకోండి. 2018 ఎన్నికల్లో మహాకూటమి అని చెప్పి కాంగ్రెస్తో కలిసి పోటీ చేశాడు. దానికంటే ముందు 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశాడు ఏపీలో. 2019లో విడివిడిగా పోటీ చేశారనుకోండి, అది వేరే విషయం. సో బాబుకి శాశ్వతమైనటువంటి శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరు ఉండరు. ఎందుకంటే ఈయన అందరినీ కలుపుకెళ్ళిపోతాడు. అవసరమైతే శత్రువుని కూడా ఇంటికి పిలిచి మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళ ఇంటికి ఈయనెళ్ళి కూర్చుని మాట్లాడతాడు. ఇదే రాజకీయాల్లో కావాల్సినటువంటి డిప్లొమసీ. సో ఇది ఉంటేనే లౌక్యం, ఇది ఉంటేనే రాజకీయాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అది సుదీర్ఘమైనటువంటి అనుభవంలో చంద్రబాబు సంపాదించుకున్నటువంటిది. శత్రువు అయినా సరే పలకరించడం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళకి ఏదైనా జరిగితే ఓదార్చటం. సో ఇవి ఆయన చేసేటువంటి పనులు. సో ఇది జగన్ కూడా ఇలాంటివి నేర్చుకుంటే రాజకీయంగా ఇంకొంచెం ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయొచ్చు. ఎట్లా చేస్తారు, బాబులాగా నటించడం రాదు, దొంగ ఎడుపులు ఏడవడం, మా జగన్ స్ట్రైట్గా వెళ్తాడు. ఇది స్ట్రైట్గా వెళ్ళాడా వంకరగా వెళ్ళాడా అనేది కాదు ఇక్కడ మ్యాటర్. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాబట్టి మేము ఒకటే షర్ట్ వేసుకుంటాం, మాట తప్పం మడం తిప్పం అంటే రేపు 11 మిగిలిన రేపు 5 కూడా మిగలవు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి.